వారు ద్రాక్షరసాన్ని ముట్టుకోలేదు చూసావరా అనేటటువంటి మాట దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి రేకాబీలు యొక్క చరిత్ర చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ ఏదైనా తోటలో అవ్వమ్మ కూడా అలాగే పలకవలసింది. ఏమనంటే మరి మా తండ్రి మా చెప్పారు ఇది తినొద్దన్నారు, అంతే ఇంక మేము తినొద్దన్నారు తినము మేము. ఒకే దండకం మీద ఉండాలన్నమాట మనం. కనుక ప్రలోభం పెట్టడానికి అనేక మంది స్నేహితులు వస్తారు నీ దగ్గరికి. మంచి మంచి జ్ఞానవంతులందరూ కూడా వచ్చి నేను పాడు చేయాలని చెప్పి ఏదో ఒక రకమైనటువంటి పన్నాగం పన్నుతూ ఉంటారు. ఆ పన్నాగంలో నువ్వు పడిపోకుండా చూసుకోవడానికి నిలదొక్కుకోవాల్సినటువంటి విశ్వాసం మన దగ్గర ఉండాలి. నిలదొక్కునేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి. మా తండ్రి చెప్పారు మేము ఇంకా చెయ్యము అనేటువంటి మాట. చచ్చినా బ్రతికినా మేము ఆ దేవుని మాట తప్ప ఇంక నీ మాట మేము వినమనేటటువంటి ఆ మాట ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని సిగ్గుపడి వెళ్ళిపోయినది. కానీ అలా సిగ్గుపడి వెళ్ళిపోయేటట్లుగా చేసిందా అవ్వమ్మ గారు? కానీ ఎప్పుడైతే మా తండ్రుల కంటే మేము ఎక్కువైనటువంటి తెలివితేటలు పొందుతామా, దేవతల్లాగా మారిపోతామా మేము, అయితే మరి తినేస్తామని చెప్పి తను తిని తన యొక్క భర్త కూడా తెచ్చిపెట్టింది. ఇద్దరు కూడా తినేసారు. తినకూడదని సంగతి తెలిసేట అతనికి. తెలిసి కూడా ఏం చేశానంటే ఆమె మీద ఉండే ప్రేమ చేత ఆ తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన పక్కన పెట్టి, మర్చిపోవడం కూడా కాదు, పక్కన పెట్టి తినేసాడు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. కనుక తినొద్దని చెప్పినప్పుడు అప్పుడు గద్దించాలి అతడు. ఏమనంటే మా తండ్రి గారు మనల్ని తినొద్దని చెప్పారు కదా, నువ్వెందుకు తిన్నావు, నాకెందుకు తెచ్చి పెడుతున్నావు, ఇంకా నేను తిననా నేను ఇంటే కనుక అక్కడితోటి అయిపోయినా అక్కడికి. కానీ అందుకే మనము మరి దేవుని యొక్క మాటకు లోబడి ఉండవలసినటువంటి వారమైన, దేవుని మీద ఆధారపడవలసిన వారమైన, దేవుని మాటకు లోబడవలసినటువంటి వారమైన. మనకు స్వతంత్రత ఉంటుంది, కానీ మన స్వతంత్రత దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దేవుని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పరతంత్రులమై ఉన్నాం. ఈ పరతంత్రత అనేటువంటి స్వతంత్రత అనేటువంటి మన ఇష్టానుసారంగా మనం చేసుకోవచ్చు. పరతంత్రత అంటే ఇద్దరున్నారు, సైతాను ఒక పక్కన ఉన్నాడు, దేవుడు ఒక పక్కన ఉన్నాడు. ఇది మనం ఆధారపడేటటువంటిది దేవుని మీద ఆధారపడి, అదే పరతంత్రత. సాతాను మీద ఆధారపడ్డామనుకో పరతంత్రతే కదా అని చెప్పి, పరుడే కదా అని చెప్పి సాతాను మీద ఆధారపడితే కనుక తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా పోగొట్టుకున్నాడో ఆ విధమైనటువంటి మరి దుస్థితి మనకు వస్తుందన్నమాట. కనుక అందుకే మనం స్వతంత్రులమే అయి ఉన్నాము, కానీ దేవుని మీద ఆధారపడుట ద్వారా స్వతంత్రత. మన స్వతంత్రతకు ఒక రకమైనటువంటి ఒక నియమము ఉన్నది, ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం దాటి మనం బయటకు రావడానికి వీల్లేదని. కనుక మనం ఏంటంటే స్వతంత్రులము పరతంత్రులము కూడాను. మనము దేవుని మీద ఆధారపడి చేసుకునేటువంటి స్వతంత్రత మన దగ్గర ఉంది. కనుక రెండు రకాల ధన్యతలు దేవుడు మనకి ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే సద్బుద్ధి దుర్బుద్ధి కూడా ఉందట మనలో. ఏముంది? సద్బుద్ధి దుర్బుద్ధి రెండూ ఉన్నాయి. సద్బుద్ధి అంటే మంచి బుద్ధి, దుర్బుద్ధి అంటేనేమో చెడు బుద్ధి. కనుక ఉంటాయి మన మనసులో. అందుకే దేవదాసయ్య గారు చెప్పారు ఏమనంటే జగజ్జట్టిలాగా రెండు మనస్సాక్షులు ఇక్కడ మనకి ఉంటాయట. ఈ మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఒకటి ఉంటుందట, చెడ్డ మనస్సాక్షి ఒకటి ఉంటుందట. అసలైన మనస్సాక్షి ఒకటే. ఈ మనస్సాక్షికి ప్రేరేపణ చేసిన చెడ్డది ఒక పక్కన ఉంటుంది, మరి చెడ్డది ఒక పక్కన ఉంటుంది, కుడివైపునేమో మంచి మనస్సాక్షి ఉంటుందట. కనుక మరల అన్నారు. ఇవన్నీ కూడా దేవుడు అమర్చిపెట్టినటువంటి మరలన్నమాట. లోకంలో చాలా సృష్టి ద్వారా మనం నేర్చుకోవాల్సినవి, పెద్దల ద్వారా నేర్చుకోవాల్సినవి, పితల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనకి ఎన్నో ఉన్నాయి. చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం సజ్జనులుగా మనం జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా చెడు చేసేటటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. ఏం పర్వాలేదు, మరి మీ అమ్మ మీ నాన్న చూడలేదు కదా, వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాము, అక్కడికి ఇక్కడికి చెడు ప్రవర్తన చేసుకోవడానికి వెళ్ళిపోదాము, చుట్టా సిగరెట్లు ఇవన్నీ కూడా తాగిన ఏం పర్వాలేదు, మీ నాన్నకి తెలియదులే అని స్నేహితులైనటువంటి వారిలో సాతానుడు దూరి మనల్ని ప్రలోభ పెట్టి తీసుకుని వెళుతూ ఉంటాడు అనమాట. అక్కడికి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. మన స్వతంత్రం ఇచ్చాడని చెడు చేయడానికి అదే స్వతంత్రత. కనుక దేవుని మీద ఆధారపడి మంచి పనులు చేయడానికి అదే దుర్బుద్ధి సద్బుద్ధి అన్నారు. కనుక ఈ సద్బుద్ధి అనేటటువంటి ఈ బుద్ధి ఎప్పుడైతే మన దగ్గర ఉందో మనం పెద్దలు చెప్పిన మాట వింటామో, మరి దేవుడు చెప్పిన మాట కూడా వింటాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే మనకు స్వతంత్రులమై ఉన్నాం. ఓ పక్కన స్వతంత్రత ఉంది మనకి, అది దేవుని మీద ఆధారపడేటువంటి పరతంత్రత అన్నారు. కనుక ఈ పరతంత్రత రెండు రకాల ధన్యతలు దేవుడు మనకిచ్చాడు.
కనుక ప్రభు నేను ఇలా చేస్తున్నాను, ఇది తప్ప ఒప్ప అంటే ప్రభు మనకు చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభువుకు చెప్పమ, ఆయన వద్దంటాడేమో ఈ పని చేస్తేనే అని మనం ఏం చేస్తామంటే దేవునికి చెప్పకుండానే మనకి ఇష్టమైపోయింది కాబట్టి ఇష్టమైనటువంటి దారిలో నడవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనకి ఏంటంటే దేవుడు జగజ్జట్టిలాగా 2 మనస్సాక్షులు మనలో పెట్టాడని దేవుడు చెప్పాడు మనకి. మనస్సాక్షి చెడ్డ మనస్సాక్షి ఒకటి ఉంటుంది, మరి మంచి మనస్సాక్షి ఒకటి ఉంటుంది. దారి పోయేటప్పుడు ఓ మామిడి చెట్టు జామ చెట్టు కనిపించింది, అది మనది కాదు, దాని నిండా చెట్టు నిండా కాయలో పళ్ళో ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఏంటంటే మన మనసు నైజం ప్రకారంగా ఏం చేస్తుందంటే చెట్టే కదా, కాయే కదా, ఏం పర్వాలేదు కదా, ఎవరు చూడలేదు కదా అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ చెట్టు పండును కోసుకుంటాం. ఆ కోసుకునేటప్పుడు దేవుడు మనకి మంచి మనస్సాక్షి ద్వారా బుద్ధి చెప్తాడట మనకి. వద్దు, ఈ చెట్టు మంద కాదు, ఈ నీది కాదు, ఈ పండు నీది కాదు. ఒక రైతు వచ్చాడంటే కనుక ఆ రైతు కంట్లో నువ్వు పడ్డావు అనుకో, అప్పుడు నువ్వేమవుతావు, దుష్టుడు అయిపోతావు. వాడు తీసుకెళ్తాడు, కొడతాడో ఎక్కడో నిన్ను కట్టేస్తాడు. కనుక నువ్వు ముట్టుకోక బాబు అని మంచి మనస్సాక్షి మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ చెడ్డ మనస్సాక్షి ఏం చేస్తే ఏం పర్వాలేదు, ఆ రైతు ఇప్పుడు వస్తాడేంటి, రాడు, వచ్చినా నిన్నేం కాదు, నువ్వు పారిపోవచ్చు, నీకు శక్తి ఉంది కదా, వాడు అక్కడెక్కడో చూసి నువ్వు ఇక్కడి నుంచి పారిపోవచ్చు అని చెప్పి చెప్తాడు అనమాట. ఈ 2వ మనస్సాక్షి, ఇది దుర్బుద్ధి అన్నారు దాన్ని. సద్బుద్ధి ఒక మర అయితే దుష్టబుద్ధి దుర్బుద్ధి ఏమో ఒక మర ఉంది. ఈ మర అలా చెప్పి మనల్ని ఏం చేస్తే చిక్కుల్లో పడేస్తూ ఉంటుంది అనమాట. కనుక అప్పుడే మనం ఏం చేయాలంటే గట్టిగా నిలబడవలసినటువంటి వారమైన. దేవుడు నాకు చెప్పాడు కనుక నేను ఈ పని చెయ్యను, దేవుడు చెయ్యొద్దని చెప్పాడు అందుకని నేను చేయను, చెయ్యమన్న పనే చేస్తాను నేను అనేటటువంటి నిదానముతో మనం ఉన్నప్పుడే అది గొప్ప సాధనంగా ఉంటుంది. మనకి మంచి మనస్సాక్షి మనల్ని మంచి మనసులోనికి మంచి దారిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే మనం దుర్బుద్ధి పుట్టినప్పుడు ఏం చేయాలంటే అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దుర్బుద్ధి పుడుతుంది మనుషులం కాబట్టి, ఆ బుద్ధులన్నీ కూడా లోపల ఉన్నాయి కాబట్టి దాని మనకి వస్తూ ఉంటుంది. అది చెడు బుద్ధి వస్తూనే ఉంటుంది, దుర్బుద్ధి వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే అణిచివేయాలి మనం. అందుకే అంతరింద్రియముల్లో ఉండేటటువంటి కోరికలు చాలా ఉంటాయి. మనం చూసిందల్లా కూడా పొందాలని, చూసిందల్లా కూడా తినేయాలని, చూసిందల్లా కూడా ఏదో ఒకటి చేసేయాలని, లోకంలో జీవించాలనేటటువంటి తలంపు. వీళ్ళు జీవించట్లేదని నేను జీవిస్తే ఏంటి తప్పు అనేటటువంటి మాట వాళ్ళకు ఉంటుంది అనమాట. కనుక ఆ టైంలో మనం ఏం చేయాలి, మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఇంద్రియమునకు ఒక నిగ్రహం అవసరమైనది. చూసిందల్లా మరి అది మంద కాదు, చూసిందల్లా తినేయాలని, చూసిందల్లా చేసేయాలనేటటువంటి తత్వం మనలో ఉంటే కనుక దేవునికి లోబడినటువంటి బిడ్డలము కాదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దుర్బుద్ధి సద్బుద్ధి అనేటటువంటి మాట. ఈ సద్బుద్ధి ప్రకారంగా నడిచేటటువంటి వారే నీతిమంతులుగా నిలబడుతూ ఉంటారు. దేవుని యొక్క సేవలో కానీ, దేవుని యొక్క ప్రార్థనలో కానీ, దేవుని యొక్క సన్నిధిలో కానీ వారు మంచి నడత నడుస్తూ ఉంటారు. కనుక మన కంటికి చూసిందల్లా కూడా పొందేసేటటువంటి పరిస్థితి మనకు ఉండడానికి వీల్లేదు. దానికి ఒక దానికి ఒక అడ్డు కట్ట వేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే ఉపవాసం ఉండేటప్పుడు కూడా మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని రకాలైనటువంటి మరి రుచులు వాసనలు మనం తినేసేయాలనిపించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దానికి పడిపోవడానికి వీల్లేదు. ఉపవాసం 6 గంటల నుంచి 6 గంటల వరకు అనుకున్నావా, లేకపోతే ఉదయము 6 గంటల నుంచి 3 గంటల వరకు అనుకున్న సమయంలో ఒకవేళ నీకు ఎంతో ఆసక్తి కలిగినటువంటి పదార్థాలు, రుచి కలిగినటువంటి పదార్థాలు ఎదుట కనిపించినప్పుడు కూడా దాని మీద చేయి వేయడానికి వీల్లేదు, కన్ను వేయడానికి వీల్లేదు. అది నాది కాదు అనుకునేటువంటి నియంత్రణ మన దగ్గర ఉండవలసి ఉన్నది. అప్పుడే మరి దేవుని బిడ్డలముగా మనం మసలగలుగుతాము. స్వతంత్రత ఇచ్చారు కదా అని చెప్పి మనం చేసేయడానికి వీల్లేదు. ఒక నియమం తీసుకున్నాం కాబట్టి నియమం ప్రకారంగా మనము పోవలసినటువంటి వారమైన. దుర్బుద్ధి పుట్టినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలంటే రక్తమే చేయమనుకోవాలట. అందుకే మనం ఏదైనా అడ్డు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాటలేనప్పుడు కూడా ఏసు రక్తమే చేయమనుకుంటే ఒక రకమైనటువంటి బలం మనకు కలుగుతుంది. అందుకే భూలోక జయమని చెప్పారు. ఈ యొక్క ఏసు రక్తమే జయమంటే భూలోక జయము. అది చివరికి వచ్చేసరికి పరలోకాన్ని కూడా మనము జయించుకోవలసినటువంటి పరిస్థితి దేవుడు మనకిస్తాడు. కనుక ముందుగా మనం భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి, భూలోకాన్ని జయించుకోవాలి. కనుక భూమి మీద ఉన్నప్పుడే కొన్ని రకాలైనటువంటి దుష్ట సాతాను శక్తులు మనం అణగదొక్కవలసినటువంటి వారమై ఉన్నాం. అది ఏంటంటే ఉరులు కొలుపుతూ ఒక ఉరి వేసి అందులో పడిపోయేలా చేస్తూ ఉంటుంది. అందుకే దానయ్య గారు చెప్పేవారు ఏంటంటే ఒక బోయివాడు ఉన్నాడని, బోయివాడేమో మరి పక్షులను పట్టుకోవడానికి వాళ్ళ పన్నుతాడని,
పెద్ద ఒక పక్షుల్లో ఒక పెద్ద పక్షి, ముసలి పక్షిలే తన అనుభవంతో కూడినటువంటి పక్షి చెప్తుందట. ఇప్పుడు మనం ఆహారానికి వెళుతున్నాము చెట్టు మీద నుంచి, మరి భూమి మీద నూకలు చల్లుతాడు ఒక మాయగాడు, వేటగాడు వచ్చి ఎప్పుడైతే మనకు నూకలు కనపడతాయో ఆ నూకలు కనపడి గబగబా వెళ్ళిపోవడానికి వీలేదు. దాని మీద వల ఒకటి వేస్తాడు వాడు. నూకలు ముందు చల్లుతాడు, దాని మీద వల వేస్తాడు. వల అంటేనేమో ఆ గింజలు మనకు కనిపిస్తాయి కానీ వల మనకు కనిపించదు. గింజలు చూసి మనం ఏం చేస్తామంటే ఆహారం దొరికిందని చెప్పి మనం కిందకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోతే కనుక మనం ఆ వలలో చిక్కుబడిపోతాము. అప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ చిక్కుకున్నటువంటి మనల్ని బొట్టలో వేసుకుని పట్టుకుపోతాడు. కానీ చేత బోయివాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు. మనం పడిపోవడానికి వీల్లేదు అంటూనే వెళతాయంట ఇవి. ఆ పెద్ద పక్షి చెప్పినటువంటి మాటలు వింటూనే అంటూనే ఆ నూకలు చూడగానే వలన మర్చిపోయి, పైనన్నటువంటి వలన మర్చిపోయి దిగేస్తాయి, తినేసి పైకి ఎగురుదామంటే ఈ లోపల చిక్కుకుపోతాయి కాళ్ళు, వలన చిక్కుపోతాయి. కాబట్టి ఇంకా రావడానికి వీలుండదు. అందుకే ఉరులు కలుపుతారట. మరులు కొలిపేటువంటి స్త్రీలు ఉంటారు, ఉరులు వడ్డేటటువంటి వేటగాళ్ళు ఉంటారు. ఇవి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. నేను ఎగరగలను, నాకు స్వతంత్రం ఉంది, నాకు రెక్కలకి బలం ఉంది, నా కాళ్ళకి బలం ఉంది, నేను ఎందుకు ఎగరలేను, నూకలు తిన్నా కూడా నేను పైకి ఎగరగలను. నేను ఇంకోటి ఏమనుకుంటారు, ఆ చిక్కు వల్ల ఉన్నప్పుడు కూడా నేను తప్పించుకుని రాగలుగుతాను అనేటటువంటి మరి స్వతంత్ర నిర్ణయం వాడు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో పెద్దలు చెప్పారు, మరి నూకలు చూసినప్పుడు వల ఉందేమో చూసుకోండి, వల లేకపోతే దిగండి కానీ, లేకపోతే వల ఉంటే కానీ చిక్కుబడిపోతామని చెప్పినటువంటి మాట. అందుకే బోయివాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు. మనము దిగకూడదంటూనే దిగి, తినకూడదు అనుకుంటేనే తిని అందులో చిక్కుపోతాయంట. ఆఖరికి బొట్టలోకి వెళ్ళినప్పుడు కూడా అదే పాట పాడతారని, అలాగే మరి వాడు అమ్మేసినప్పుడు కూడా అదే పాట పాడతాయని, అలాగే వాళ్ళు కోసుకుని తినేటప్పుడు కూడా అదే పాట పాడతాయంట. కొండలోకి వెళ్ళే వరకు కూడా అవి ఆ పాటే పాడతారంట. ఏంటంటే పాట అంటే నేర్చుకున్నారు కానీ వల పన్నుతాడు అన్న మాట, నూకలు చల్లుతాడని మనకు బాగానే ఉంది, దాని మీద వల పన్నుతాడు కనుక మనం దిగడానికి వీల్లేదనేటువంటి మాట మనం అనుకోవాలి. అది జానయ్య గారు అస్తమానం కూడా చెప్తూనే ఉండేవారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దుర్బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో, ఇంకా ఇది సాతానుడు వేసినటువంటి ఒక వల, నేను పడతా లేదని ఈ రకమైనటువంటి ఉచ్చులు పన్నాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దిగకుండానే ఉండాలి. అందుకే కాలు అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అని ఉంది పెద్దల యొక్క సూక్తి. కనుక మట్టిలోకి వెళ్తామంట, ఆడుకుంటామంట, వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటామంట. ఎందుకంటే మట్టి కాబట్టి దాని సహజ లక్షణం ఏంటంటే మట్టిలో దిగామంటే మన కాళ్ళకి బురద అంటుకుని తీరవలసిందే. అది లోకపు ఊబి, పాపపు ఊబి. కనుక దిగకూడదే కానీ దిగామంటే బురద అంటుకుంటుంది. కనుక అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అనేటువంటి మాట. అందుకే అవసరమైనటువంటి మరి అనవసరమైనటువంటి మాటల్లోకి మనం వెళ్ళడానికి వీలేదు, అనవసరమైనటువంటి కార్యాల్లోకి మనం వెళ్ళకూడదు. నాకు కాలుకు శక్తి లేదా, నా చేతికి శక్తి లేదా, నేను నడవలేనా వెళ్ళలేనా, ఒకవేళ పడితే కనుక నేనే బయటకు వచ్చేయగలుగుతాను అనేటటువంటి ఒక మూర్ఖమైనటువంటి పట్టుదల ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ మూర్ఖమైనటువంటి పట్టుదల ఏమవుతుందంటే మనల్ని ఊచులోకి తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకా మనకు బయటికి వచ్చేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు. అందుకే ఆకర్షణ కలిగిస్తుందట మనకి. ముందుగా ఆకర్షణ, ఆ గింజలే ఆకర్షణ వచ్చింది పర్వాలేదు, బాగానే ఉంది, చూసుకోవాలి. అక్కడ మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకము కావాలి. జ్ఞానం ఉంది కాబట్టి గింజలు చూసావు పర్వాలేదు, దాని మీద వల ఉన్నదేమో, లేకపోతే ఆ పక్కన నక్కి ఉన్నాడేమో వేటగాడు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. అవన్నీ చూసుకుంటే కనుక మనము ఆ యొక్క ఉచ్చులో పడము అనేటటువంటి మాట. అందుకే మనం ఉచ్చులో పడకుండా ఉండాలంటే దేవుని వాక్యమే మనకి కాపుదల. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని యొక్క పాటలు మనం ఎప్పుడైతే పాడుకుంటూ ఉంటామో, దేవునికి సహవాసం చేస్తూ ముందుకు ఎప్పుడు సాగుతూ ఉంటామో, ఆ ఉచ్చులో పడడానికి అవకాశం ఉండదు. పడనివ్వడు దేవుడు. ఎందుకంటే నీ చుట్టూ అన్ని కంచెలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నాడంటే స్వతంత్రత లక్షణం ఇచ్చాడు, దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్బుద్ధి సద్బుద్ధి అన్నారు కదా, ఈ దుర్బుద్ధి సద్బుద్ధి అనేటటువంటివి మనలో ఉంటాయి, జగజ్జట్టిలా పోరాడుతూనే ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, మామిడి చెట్టు సంగతి, సపోటా చెట్టు, జామ చెట్టు సంగతి. ఆ చెట్టు మంద కానప్పుడు మనం ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకే దారిలో వెళ్ళేటప్పుడు ఎంత బంగారం మన దగ్గరికి మన కంటికి కనిపించిన ఎవరో పడేసుకుంటారో, దాన్ని ముట్టుకోవడానికి వీలేదు. పొరలు సొమ్ము పాము వంటిది అన్నారు. అది ఎందుకు మనకి మంద కానప్పుడు దాన్ని ముట్టుకుని దానివల్ల కొన్ని గొడవలు పడటానికి అంత అవసరమా మనకి? కనుక మంద కాదు కదా, మంద కాని వస్తువుని మనం ఎందుకు తీసుకోవాలి? తీసుకుని పర్వాలేదు, ఎవరో వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇద్దామని
అనుకుంటే కుదురుతుందా? అది మనది కాదు కాబట్టి మనం ముట్టుకోవడానికి వీల్లేదని మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక స్వతంత్రత అనేటటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనకి పాపాకర్షణ ఆకర్షణ కావాలి, కానీ పాపాకర్షణ కాదు మనకు కావాల్సింది. రెండవ రాకడకి మనల్ని ఆకర్షించుకోమని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, దేవతతో ఒకే ఒక్కసారి మరి భూమి అంతటినీ కూడా ఒక మెరుపు వలె మెరుస్తుంది. ఆ మెరుపు వెలుగులోనే ఆయనకు కావలసినటువంటి భక్తి జీవితం జీవించే వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఆకర్షించుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ఆకర్షించుకున్నాడు, సూదంటు రాయి ఇనుమును ఆకర్షించుకున్నట్లుగా, మరి ఆ సూదంటు రాయి ఇనుము జస్ట్ ఇంత దూరంలో ఉన్నప్పుడు కూడా టకీలమని అంటేసుకుంటూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఆకర్షించుకుంటాడు. ఆకర్షణ శక్తి. అందుకే పరమగీతములో 1వ అధ్యాయము మరి 4వ వచనం ఏంటంటే, నన్ను ఆకర్షించు పరిగెత్తుకుని వస్తాం మేము. ప్రభు ఆకర్షిస్తే మనం రాకుండా ఉండగలుగుతాం. ప్రభు ఆకర్షిస్తేనే దేవుని ప్రార్థన చేసుకోగలుగుతాం. ప్రభు ఆకర్షిస్తేనే ఆరాధనకు రాగలుగుతాం. ప్రభు ఆకర్షిస్తేనే స్వస్థాలకు రాగలుగుతాం. ప్రభు ఆకర్షిస్తేనే దేవుని పనులకు మనం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాం. ఆయన ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షించేటటువంటి దేవుడే అన్నాడు. ఎందుకంటే నిన్ను ఆకర్షించి నీ చేత తన పనులు చేయించుకోవాలని, నీ చేత మరి ఆ పనులు చేయించుకుని తన దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం దేవునికి ఉందని మనం గ్రహించవలసినటువంటి వారమైనాం. కనుక సద్బుద్ధి, దుర్బుద్ధి అన్నారు. అలాగే ఆకర్షణ అన్నారు, పాపాకర్షణ అన్నారు. పాపము ఆకర్షిస్తూ ఉంటుందట అది మనల్ని. ఏంటంటే మరి నోరు తెరుస్తూ ఉంటుంది అన్నమాట. అది బంగారపు కడియము పట్టుకున్నటువంటి ఒక ముసలి పులో సింహం అన్నట్టు. అది దానికి ఇంకా వేటాడేటువంటి శక్తి లేక ముసలిది అయిపోయింది. కాబట్టి ఎలా సంపాదించిందో బంగారపు కడియము సంపాదించి చావు బ్రతుకుల్లో ఉన్నట్లుగా, అది ఊపిరి పోయిందా అన్నట్లుగా అది నటిస్తూ ఆ చేతిలో దాని యొక్క కాలికి పట్టుకుని ఉంటుంది అన్నమాట. చూపుతో చెప్తుంది అన్నమాట, నేనేమీ చేయలేను, నేనేం పట్టుకోలేను, మిమ్మల్ని ఏమీ అపాయం చేయను, మీకు ప్రాణాపాయం ఏమి కలగనివ్వను, ఇదిగో మీరు నా దగ్గరకు వస్తే కనుక కడియం పట్టుకెళ్ళండి అని చూపిస్తుందట. ఎప్పుడైతే చూపించిందో పాపాకర్షణ అనమాట అది. అప్పుడు ఏమవుతారంటే ఈ మనుషులైనటువంటి వారు, అవును కదా చచ్చిలాగా ఉంది, ఇది మనల్ని ఏం చేస్తుంది, బంగారపు కడియం కదా, కొన్నాళ్ళు బ్రతకొచ్చు, ఈ బంగారపు కడియంతో మనం ఐశ్వర్యవంతులం అవ్వచ్చు అనేటటువంటి తలంపే వస్తుంది. కానీ అది బుసకొడుతుంది, మరి లేస్తుంది, అది నటిస్తుంది అనేటటువంటి మాట మనకు తెలియదు. కనుక ఎప్పుడైతే బంగారపు కడియము చేత్తో పట్టుకునుందో అది ముసలిది, లేవలేంది, ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేనట్లుగా నటిస్తూ ఉంది అది. ఎందుకంటే దానికి ఆహారం కావాలి కాబట్టి వెళ్ళలేని పరిస్థితుల్లో దాని దగ్గరికి ఆకర్షించుకుంటుంది అనమాట. పాపాకర్షణ అంటే అప్పుడు వెళ్తారు, ఈ జంతువులన్నీ కూడా వెళ్తాయి, వెళ్ళి ఏదో మనుషులు వెళ్తారు. మనుషులు వెళితే ఎందుకంటే బంగారపు కడియం కదా తీసుకోవడానికి చెప్పి వెళ్తారన్నమాట. వెళ్ళి కడియం తీసుకోపోతే గుబుక్కుని మింగేస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది, ప్రాణం తీస్తుంది, తింటుంది. అది తర్వాత సంగతి ఇంకా అదంతా కూడా. కనుక ఏంటంటే అది పులి యొక్క లక్షణం ఏంటి, మనుషులను తినేటటువంటి, జంతువులను తినేటటువంటి నరమాంసం తింటుంది, జంతు మాంసం తింటుంది. అది దానికి అది ఒక శక్తి, దానికి తినటానికే దాని యొక్క లక్షణం అది, దాని లక్షణం అది. అది ఒక బంగారు కడిని చేత్తో పట్టుకున్నప్పుడు కూడా దానికి మంచి లక్షణం వచ్చేది. అది సైతాన్ లక్షణం అనమాట. అందుకే సైతాను ఎప్పుడు కూడా ఎర్రలు వేస్తూ ఉరులు వేస్తూ ఉంటుంది, పడిపోవటానికి మనం సిద్ధపడిపోతూ ఉంటాం. అందుకే ఆలోచన చేయాలి. అందుకే యేసు రక్తమే జయమనుకుంటే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడు, గబీలమని మనల్ని పక్కకి తోసేస్తూ ఉంటాడు అనమాట. దానిలో పడనివ్వడు. యేసు రక్తములో ఉండేటటువంటి జయం అటువంటిది. అందుకే యేసు రక్తమే జయమని మన అస్తమాను కూడా మనం తలంచుకుంటూనే ఉండాలి, స్తుతులు చేస్తూనే ఉండాలి. యేసు రక్తమే జయమనేటువంటి మాట ఒక ఆయుధముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్తములు ఎంతో జయం ఉంది, ఎంతో మరి బలం ఉన్నది, శక్తి ఉన్నది, పవర్ ఉన్నది. యేసు రక్తమే జయము. అందుకే అది అలవాటు చేసుకోవాలట మనం. యేసు రక్తమే జయమనుకుంటే పాపాకర్షణ మన దగ్గరికి రాదు. ఒకవేళ ఆకర్షించబడినప్పుడు కూడా పాపంలో పడనివ్వదు. ఆ యొక్క హానికరమైనటువంటి జంతువు చేతిలో మనల్ని పడనివ్వదు. కనుక పాపాకర్షణ వల్ల ఈ దుర్బుద్ధి ఏం చేస్తుందంటే మనకి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. చూడు, వెళ్ళు, నడుము, బంగారపు కడియం మామూలు అనుకుంటున్నావా, జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది నీకు, మరి వెళ్ళి తీసుకో, అదేం చేయలేదు నిన్ను అని సాతాను కూడా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు మనం ఏం చేయాలంటే అడ్డుకట్ట వేయవలసి ఉన్నదనమాట. కనుక అడ్డుకట్ట వేస్తే కనుక అప్పుడు మనం ఇంకా దాని దగ్గరికి మనం వెళ్ళము, అది మన దగ్గరికి రాదు. ఒకవేళ అది వచ్చినప్పుడు కూడా మనం నిలబడి ఉంటామన్నమాట.
ప్రభులో నిలబడి ఉంటాం, ప్రభు వాక్యంలో ప్రభు యొక్క సన్నిధిలో నిలబడి ఉంటాం. అది దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. శక్తిని మనం పొందాలంటే దేవుని యొక్క సన్నిధి చేయవలసినటువంటి వారమైన అప్పుడే మనకు ఆ ప్రభావం కలుగుతుందన్నమాట. లోకంలో ఎంతైనా తిరుగుతాం కానీ దేవుని సన్నిధి ఒక్క గంట కనిపెట్టే పరిస్థితి మన దగ్గర ఉండదు. అప్పటికి వచ్చేసరికి ఒళ్ళంతా కూడా నీరసం వచ్చేసేసి కూసేపు నాకు లేద్దాం లేంచి పడుకుంటే తెల్లారిపోతూ ఉంటుంది. కనుక అందుకే మనం ఏం చేయాలంటే మన సమయం తప్పనిసరిగా మనకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఏ సమయం నిర్ణయించుకున్న ఆ సమయానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి పడిపోవాలి. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఆ రోజంతట్లో కూడా ఏ సాతానుకి కూడా మనం లొంగిపోకుండా ఉండడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడనమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆ శక్తి మన దగ్గరికి ఎలా వస్తుంది? మన లోకంలో తిరుగుతూ ఉంటే కనుక శక్తి మనకు దగ్గరికి రాదు. కనుక దేవుడు మనకి పాపాకర్షణ వైపు మనం వెళ్ళడానికి వీల్లేదు. కనుక మనం దుర్బుద్ధి సద్బుద్ధి అని చెప్పుకున్నాం కదా, ఈ పాపాకర్షణ కనుక నరుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు? పాప ఆకర్షణ వైపే వెళుతూ ఉంటాడు. ఆకర్షిస్తూ ఉంటుంది, లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం పైకి ఎగిరినప్పుడు కూడా జస్ట్ ఎగురుతాము, కింద పడిపోతాం. అందుకే మరి చెట్టు నుంచి ఒక కాయ కానీ పండు కానీ ఏదైనా పడిందండి, కింద పడుతుందని పైకి వెళ్తుందా లేదా అక్కడ ఆగుతుందా? ఆగదు. భూమి ఆకర్షించుకుంటుంది అనమాట. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో నుంచి పైకి మేఘం మీద కొనిపోవడానికి మేఘమైన పాదాల కిందకి తెచ్చాడట. ఇప్పుడు రేపొద్దున నాడు మనం కూడా మరి సంఘము ఆరోహణం అయ్యేటప్పుడు కూడా మన పాదాల కిందకి మేఘం వస్తుంది. మేఘం రాకపోతే కనుక భూమి ఆకర్షణ శక్తి, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకలి, లోతు భార్య వలె మనం ఏమైపోతామంటే భూమికి ఆకర్షించబడిపోతాం. ఉప్పు స్తంభం అయిపోయినటువంటి లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదని చెప్పారు. దేవతలు హెచ్చరించారు. అయినప్పుడు కూడా అయ్యో పెళ్ళమంటూ పేలిపోతున్నాయి నా ఇంటి బంగారము, నా వెండి బంగారం, నా ఇల్లు వాకలంతా కూడా అయ్యయ్యో అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. పోనీ తనంతా కూడా వెనక్కి తిరిగిపోయిందా? లేదు, ఒక మెడ మాత్రం ఇలా తిరిగి చూసినట్లుగా మరి చెప్తూ ఉంటారు పెద్దలైనటువంటి వారు. కనుక ఆకర్షణ అన్నారు. ఆ యొక్క వెండి బంగారాలకు ఆకర్షించబడిపోయింది, ఆ ఇల్లు వాకలకు ఆకర్షించబడిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయి నేటి వరకు చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆకర్షణ, పాపాకర్షణ శక్తి వైపు దైవాకర్షణ అన్నారు. దైవం యొక్క ఆకర్షణ వైపు మనం వెళ్ళాలి తప్ప మరి పాపం యొక్క ఆకర్షణకు మనం వెళ్ళడానికి వీల్లేదని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నరుడు ఎప్పుడూ కూడా ఏమేం చేస్తాడంటే దుర్బుద్ధి మనలో ఉంటే కనుక దుష్టకార్యం చేస్తూ ఉంటాడనమాట. బుద్ధి ఇక్కడికి వస్తుంది, బుద్ధి పుడుతుంది అనమాట. బుద్ధి పుట్టిన వెంటనే పాపం చేసేయడానికి కార్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఒక తప్పుడు ఆలోచన మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చింది, ఈ రక్తమే చేయమనుకుని దాన్ని తీసివేయాలి. ఆలోచనలు రాకుండా ఉండవు, మనకు వస్తాయి ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఆలోచన కట్ చేసుకోవాలన్నమాట. ఇది నాది కాదు, ఈ ఆలోచన నాది కాదు, ఇది సాతాను తలంపు, దీన్ని నా దగ్గర ఉంచడానికి వీల్లేదని దుర్బుద్ధి కలిగిన వారు దానికి లోనైపోతారు తప్ప సద్బుద్ధి కలిగినటువంటి వారు దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసుకుంటారనమాట. ఇంకా లేకుండా చేసుకుంటారు. ఆలోచన వైపు ఇంకా అసలు మాట్లాడటం అనేటటువంటిది వారికి జరగదు. ఇంకా దాని గురించి మాట్లాడేటటువంటి ఆసక్తి చూపించరు వారు. అది సద్బుద్ధి కలిగినటువంటి వారు. అందుకే మన మనసులో ఉండేటటువంటి జగజ్జెట్టి లాంటి మంచి మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి అన్నారు. కనుక మంచి మనస్సాక్షి చెప్పే మాటలు మనం వింటే దేవునికి సంబంధమై ఉంటాం. ఈ దుష్టబుద్ధి దుష్టమర మన దగ్గర ఉంటుంది కదా, దానివైపు మనం ఒగ్గిపోతే కనుక ఇంకా లోకము, పాపము, సాతాను మనల్ని ఇంకా కదలనివ్వదు. ఇంకా ఈ కుడితిలో పడికి నెలకలా కొట్టుకుంటూ ఉంటాం అన్నట్టు. బ్రతకడానికి బ్రతుకుండదు, చావడానికి చావు ఉండదు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక బొక్కావాని తైలంలో ఏగ పడితే ఏమవుతుందమ్మా? అది ఎంత గుంజుకున్నప్పుడు కూడా దాని ప్రాణం పోయేది ఆ తైలమంతటిని కూడా, బొక్కవాని తైలమంతటిని కూడా, సువాసన వచ్చే తైలమంతటి కూడా దుర్వాసనతో నింపి వేసేస్తూ ఉంటుంది. అది పడింది, పడకూడదు, అందులో పడిపోయింది, ఇంకా లేచేటువంటి పరిస్థితి కాదు. కనుక చెప్పుకోవడానికి ఎంతైనా సులువే, కానీ మనము ఆచరించడానికి వచ్చేసరికి మనకి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు. కానీ ఆచరించడం మొదలు పెడితే కానీ సులువైపోతుంది మనకి. కనుక ఉపవాసం చేయడం అనేది 40 రోజులు ఉపవాసం చేసాం కదా నిన్నటి వరకు కూడా. అయితే మొట్టమొదట 4-5 రోజులు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్టి అయ్యో 3 దాటింది టీ తాగేవాళ్ళం కదా అని ఉంటుంది. ఎప్పుడైతే నియంత్రించుకున్నామో మనము తాగకూడదు, తినకూడదు 10 అయ్యే వరకు అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో మనకి ఇంకా దాని మీదకి మన మనసు వెళ్ళదు కదా.
అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కాదు అనుకున్నప్పుడు ఇంక దాని మీదకి మనసు ఎలాగెళ్తుంది అసలు మనకి? కాదు, అది ఇంక ఎంత వస్తువు మంద కాదు, ఆ తిండి మంద కాదు, ఆ టైము మంద కాదు, దేవుడికి మనం నిర్ణయించుకున్నాం. అందుకే నాజీర్లు అన్నారు. దేవుని కోసము నాజీర్లు అయినటువంటి వారు వివాహాలు చేసుకోరు. వారు దేవుని కొరకు ననసుగా ఉండిపోతారు, స్త్రీలైనటువంటి వారు. అలాగే నాజీర్లు అన్నారు. సంసోను కూడా నాజీరు, మరి దేవుడు చేసుకున్నాడు. నాజీర్లు అంటే దేవునికి వ్రతముగా ఉండవలసినటువంటి వారు. ఒక రకమైనటువంటి శిక్షణలో ఉంటారు, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అంతే తప్ప మరి లోకం వైపు వారి యొక్క జీవితం ఆకర్షించబడదు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనకి ఎప్పుడైతే దుర్బుద్ధి వచ్చిందో దాన్ని మనం అరకట్టకపోతే కనుక దానివలన హాని, దానివలన శిక్ష. అవునా కదా? 2 రకాలు వచ్చేస్తాయి మనకి. దానివలన హాని తర్వాత ఒక రకమైనటువంటి శిక్ష వస్తూ ఉంటుంది. అందుకే మన యొక్క చూపు, ఆలోచన మనం అసలు దాని మీదకి వెళ్ళడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఏదో చూద్దాము అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి మాట. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నారు. దుష్ట ఆలోచనలు మనలో వస్తాయి, మనలో రాకపోయినా మన పక్క వాళ్ళలో వస్తాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏం పర్వాలేదు, ఇంక మేమందరం లేమా, మేము క్రైస్తవులమే, మేము అక్కడికి వెళ్ళి ఇలా చెల్లి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చేసేవాళ్ళమే, దేవుడికి క్షమించే దేవుడు అని అంటారనమాట. అని అన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే దేవుని మీద వీళ్ళ మీద ఒక రకమైనటువంటి మనసు వచ్చి మనము వెంటనే ఆ పాపంలో పడిపోతాం. పాపంలో పడిపోతే మనకి ఏం జరుగుతుంది? ఇంకా మరి కుడితిలో పడిన ఎలకలాగే మన యొక్క వ్రతకు కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక సద్బుద్ధి వచ్చినప్పుడు, దుర్బుద్ధి వచ్చినప్పుడు ఎలా నిగ్రహించుకోవాలో అనేటటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు. బలం ఉందట, రెంటికి బలం ఉంది. కానీ ఏ బలానికి నువ్వు లోనవుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక సద్బుద్ధి ఏమో సత్కార్యాలు చేయిస్తుంది, దుర్బుద్ధి ఏమో దుష్టకార్యాలు చేయిస్తూ ఉంటుంది. అందుకే సద్బుద్ధికి మనము లోనై ఉంటే గనక సత్పురుషుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందుకే సద్బుద్ధిని స్వతంత్రించుకోవలసినటువంటి వారమైన. అట్టి స్వతంత్రత మనకు కావాలని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే దైవ ప్రార్థన వలన ఈ దుర్బుద్ధి పోవాలంటే, దుష్టబుద్ధి పోవాలంటే, దుష్ట సాంగత్యం పోవాలంటే మరి సత్ప్రవర్తన కావలసి ఉన్నది, సద్బుద్ధి కావలసి ఉంది. కనుక ఈ స్వతంత్రతకు ఏముండాలంటే, ఈ స్వతంత్రత ఇచ్చాడు దేవుడు, కానీ దీనికి ఏముండాలంటే ఒక రకమైనటువంటి హద్దు ఉండాలి, ఒక రకమైనటువంటి కట్టుబాట్లు ఉండాలి. ఈ కట్టుబాట్లు ఎప్పుడైతే మనకు ఉన్నాయో దేవుడు మనకి ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక స్వతంత్రతకు సమృద్ధి, దైవ ప్రార్థన వలన మనకు సద్బుద్ధి కలుగుతుంది, స్వతంత్రత కలుగుతుంది. ఇది మనకు బలమైనటువంటి సాధనంగా మనం ఉంటాం దేవుని కొరకు. కనుక దుర్బుద్ధి, సద్బుద్ధి ఈ రెండు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వచ్చినటువంటి ఆలోచన మరి ఏ ఆలోచన, దురాలోచన వచ్చిందా, దుష్టాలోచన వచ్చిందా, మంచి ఆలోచన వచ్చిందా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన మంచిది కాదనుకున్నప్పుడు వెంటనే దాన్ని కట్ చేసేసుకోవాలి. మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది, పెద్దల ద్వారా తెలుస్తుంది, పాస్టర్లు చెప్పేటువంటి మాటల ద్వారా మన జీవితం ఏ విధంగా జీవించుకోవాలనేటటువంటి. కనుక దుర్బుద్ధి అంతరించిపోవాలి. దుర్బుద్ధి అనేటటువంటిది ఎప్పుడైతే అంతరించిపోయిందో దుష్ట కార్యాలు మనలో ఉండవని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. స్వతంత్రత లక్షణం మాకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. అది నీ మీద అనుకుని మేము సాగవలసినటువంటి వారమైన. స్వతంత్రత ఉంది కదా అని చెప్పి నీ సింహాసనం నేను ఎక్కవచ్చు, నాకేం తక్కువ అనుకున్నటువంటి లూసిఫర్ వల్లే మేము ఉండకుండా అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, నీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మేము జరిపించుకుని ముందుకు సాగిపోయేటటువంటి కృపా బాధ్యత మాకందరికీ కూడా దయచేసి, వినిన వాక్యం అంతలను ముద్రించుకునే కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరణాత.